హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పాట పాడుదాం. సుమధుర స్వరములతో గానాలతో పాట పాడుతున్నాం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రదీక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రదీక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములు నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములు నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నాదారము, నీవే నీవే నానందము, నీవే నీవే నాదారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. వేల
వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభ దేవునికి చెందునుగాక. చిన్న ప్రార్థన చేసి వాక్యము చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యం చూసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయగల తండ్రి, ఆత్మస్వరూపుడ, శక్తి స్వరూపుడ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాతో, మా హృదయాలతో, మా తలంపులతో, మా ఆలోచనలతో నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఇంతమంది అయితే వాక్యాలు వినబోతున్నారో ప్రభా, వింటున్నారో వారి మీద నీ ఆత్మను కుమ్మరింపు దయచేయండి. వినవారు హృదయాలు మార్చబడాలి. ప్రతి తలంపు, ప్రతి ఆలోచనలు నీ వైపు తిప్పబడాలి ప్రభా. వారి మీద నీ ఆత్మను కుమ్మరింపు దయచేయండి. మరి యూట్యూబ్ అనేకులకు షేర్ కావాలి ప్రభా. నీవే కార్యాలు జరిగించండి. ఈ ఛానల్లో చెప్తున్న ప్రతి వాక్యము నీ నామములో నా ఛానల్ బహుబలంగా వ్యాపించునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నా ప్రార్థన దూపవలసని చేర్చుకోమని వాక్యం ద్వారా నువ్వే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చూసుకుందాం. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం ఏంటంటే నోహావు, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. 6వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉందంటే, అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. అయితే నోహావు దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు అంటే దేవుని దృష్టిలో ఆయన నీతిగా బ్రతికాడు, నీతిగా జీవించాడు, దేవుని వైపు చూశాడు. అక్కడ అనేకులు దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు. వారి ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా బ్రతకడము, ఇష్టానుసారంగా నడవడము, ఇష్టానుసారంగా ప్రారంభించారు. కానీ వాళ్ళ జీవితంలో యేసయ్య మాత్రం లేడు, ప్రభు లేడు వాళ్ళలో. ప్రభు ఉంటేనేమో దేవుని మహిమపరుస్తుండే, దేవుని కీర్తిస్తుండే,
దేవుని మహిమపరుస్తుండే. కానీ నోహ మాత్రం ఒక్కడే దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు. ఎందుకంటే అతనిలో ఏముందంటే దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది. ప్రార్థన పరుడైన నోహవు ప్రార్థన పరుడు. ఎందుకంటే ఈ నోహవు ఒక్కడే, వాళ్ళ కుటుంబం మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందుకున్నది కాబట్టి, దేవుని యొక్క కృపను పొందుకున్నారు కాబట్టి ఆ కుటుంబము రక్షించబడ్డది. అక్కడ అనేకులు పాపంలో జీవిస్తున్నారు, అబద్ధంలో జీవిస్తున్నారు, మోసకార్యమైన మాటలు, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టమైన స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇష్టమైన పురుషులను మ్యారేజ్ చేసుకోవడం, ఈ విధంగా జరిగింది. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే, దేవుని ప్రణాళిక లేనిది, దేవుని ఆలోచన లేనిది కొంతమంది వివాహాలు చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ప్రేమ పెళ్ళిళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడము, దేవుని యొక్క ఆలోచన లేకుండానే, దేవుని యొక్క తలంపులు లేకుండానే ఇష్టానుసారంగా ప్రవర్తించడము, వాళ్ళకు నచ్చినట్టు వివాహాలు చేసుకుంటున్నారు. అందుకనే చాలామంది జీవితంలో విడాకులు, వాళ్ళ కోర్టు కేసులు ఏ విధంగా జరుగుతున్నాయి. అందుకే వీటికి జరగకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మాత్రమే వివాహాలు జరగాలి. అయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళకి ఇష్టమైన స్త్రీలను మాత్రం పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ రోజులలో దేవుని కుమారులని పేరు చెప్పుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అన్యులను వివాహం చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా నడవడం ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే దేవుని కుమారులు అంటే యేసయ్యను నమ్ముకునేవారు, యేసయ్యను స్తుతించిన వారు, యేసయ్యను ఘనపరిచేవారు. అయితే వాళ్ళలో దేవుడు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ఏం చేశారంటే నరుల కుమార్తెలను వివాహం చేసుకొని దేవునికి విరోధంగా జీవించారు. అందుకనే ఈ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని నమ్మిన వారినే వివాహం చేసుకోవాలి. దేవుని నమ్మిన వారినే వివాహం చేసుకోవాలి. ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, ఎవరైతే యేసయ్యను మహిమపరుస్తారో వారిని మాత్రం వివాహం చేసుకోవాలి. ఒకవేళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా ఆలోచిస్తే వివాహాలు కొన్ని నిల్వవు. అందుకనే ప్రభు చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది, దేవునికి లోబడి జీవించాలి. మళ్ళీ ఇంకోటి వాక్యం సెలవిస్తుంది, భర్తను గౌరవించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. గౌరవించాలి, ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది. అందుకని ఆ వాక్యం చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ నోహావు దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడు. కృపను పొందుకున్నాడు కాబట్టి ఆ కుటుంబము రక్షించబడ్డాయి. మరి మనము కూడా రెండో రాకడలో మనం ఎత్తబడాలంటే, రెండో రాకడలో యేసయ్య వచ్చే సమయంలో మనం ఎత్తబడాలంటే మనం దేవుని దృష్టిలో ఏం పొందుకోవాలంటే కృపను పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని కృప పొందుకుంటే మనం ఎత్తబడతాం. అయితే నోహవు కాలంలో జరిగినట్లు యేసుక్రీస్తు రెండో రాకడలో కూడా అదే విధంగా జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ అంత్య దినాలలో అపాయకారముల దినాలు వస్తాయని మన అపోస్తుడైన పౌలు కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ అంత్య దినాలలోనే, చివరి దినాల్లోనే దేవుని మర్చిపోయి దేవునికి విరోధంగా జీవించడము, దేవునికి విరోధంగా నడవడము ఈ విధంగా ప్రారంభిస్తూ ఉంటారు. దేవుని మర్చిపోతారు. అందుకే మనం మరవకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కృపను పొందుకో. ఈ నోహావు ఏ విధంగా దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడో అదే విధంగా మనం కూడా దేవుని దృష్టిలో కృపను పొందుకోవాలి. ఎందుకంటే కృప అనేది ఒక గిఫ్ట్, అది దేవుడిచ్చే బహుమానం. అంటే మన ఆత్మను రక్షణ పొందాలంటే, మన ఆత్మ రక్షణ పొందాలంటే, మన ఆత్మలు
రక్షించబడాలంటే దేవుని దృష్టిలో కృపను పొందుకోవాలి. అయితే నోహావు కాలములో జనులు ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇష్టానుసారంగా నడవడము ప్రారంభించారు. వాళ్ళలో దేవుడు లేడు. దేవుడు లేకుండానే ఇష్టమైన ఊహలు చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవునికి అది నచ్చలే. దేవునికి ఏం నచ్చలే? ఇష్టమైన స్త్రీలను వివాహం చేసుకుని ఇష్టమైన పురుషులను వివాహం చేసుకుంటున్నారు వాళ్ళు. అది దేవునికి నచ్చలే. ఎందుకంటే దేవునికి నచ్చేది ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలి. ఎవరు చెప్పినట్టు వినాలి? యేసయ్య ఏదైతే చెబుతూ ఉన్నాడో దాని ప్రకారంగా నడిస్తేనే అది ఆయనకు నచ్చుతుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇష్టానుసారంగా నడవడము చేస్తే అది దేవునికి నచ్చదు. ఎందుకంటే నోహకు మాత్రమే అతని యందు దృష్టి పెట్టాడు దేవుడు. మన యందు దేవుడు దృష్టి పెట్టాలంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలి, ఆయనకు అనుకూలంగా నడవాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. మనం రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, ఆయన వైపు చూడాలి, ఆయన అడుగుజాడలో నడవాలి. అదే దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆత్మ ఆయనకు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. నోహవు కాలంలో అనేకులు జలప్రలయంలో అనేకులు చనిపోయారు. చనిపోయినా కానీ దేవుడు మాత్రము నోహవును కుటుంబం మాత్రమే రక్షించాడు. ఎందుకంటే ఆ కుటుంబము యథార్థంగా జీవించింది. ఆ కుటుంబం ఒకటే యేసు ప్రభుని మహిమపరచాది, స్తుతించాది. హల్లెలూయా. ఎందుకంటే ఆ నోహవుని ఎందుకు నోహవుని ఎందుకు ప్రేమించాడంటే దేవునికి ఇష్టంగా జీవించాడు కాబట్టి. అక్కడ అనేకులు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇష్టమైన వివాహాలు చేసుకున్నారు. కానీ నచ్చక దేవుడు ఏం చేశాడంటే జలప్రలయము పంపించేసి వాళ్ళని నాశనం చేసేసాడు. మరి రెండో రాకల్లో మనం ఎత్తబడాలంటే, ఆ రెండో రాకల్లో మనం యేసయ్య దగ్గర మనం ఎత్తబడాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయాలను మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన తలంపులను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం కాపాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మలు రక్షిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ 8వ వచనంలో ఏమంటుండు? 6వ అధ్యాయంలో 8వ వచనంలో, అయితే నోహవు యెహోవా యందు కృప పొందినవాడు. యెహోవా యందు దృష్టి యందు ఏం పొందుకున్నాడంట? కృపను పొందుకున్నాడు. మనము కూడా దేవుని దృష్టిలో మనం ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆయన దీవెనలు పొందుకోవాలి. ఆయన దీవెనలు లేనిది మనం బ్రతికలేం, ఆయన ఆశీర్వాదం లేనిది మనం బ్రతికలేం, ఆయన కృప లేనిది మనం బ్రతికలేం. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఆయన యందు మనం ఏం చేయాలి? కృపను పొందుకోవాలి. మరి నోహవును రక్షించాడు, అతని కుటుంబము రక్షించాడు. మరి యోబు జీవితంలో కూడా, యోబులో ఏముందంటే, యోబు జీవితంలో ఏముంది? భయము భక్తి ఉంది. ఆయనలో భయము భక్తి ఉన్నది కాబట్టి ఆ కుటుంబం కూడా అంతకుముందు సాతానుడు ఏం చేశాడు అంటే కుటుంబం అంతా నాశనం చేశాడు. ఆయన ఆస్తి పోయింది, అంతా పోయింది. కానీ యోబును మాత్రమే భూమి మీద ఉంచాడు, వాళ్ళ భార్యను మాత్రమే భూమి మీద ఉంచాడు. ఎందుకంటే మరి యోబును బట్టి వాళ్ళ భార్యను రక్షించాడు. వాళ్ళ పిల్లలు అందరూ చనిపోయారు, వాళ్ళ ఆస్తి అంతా పోయింది. తర్వాత మన యోబును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుని దృష్టిలో యోబు ఏమైందంటే భయము భక్తి కలిగి జీవించాడు. ఫస్ట్ మనం దేవుని దృష్టిలో కృపను పొందుకోవాలి. రెండోది భయము భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనకు భయము భక్తి మనం కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మన యందు దృష్టి పెడతాడు. ఒకవేళ దేవునికి విరోధంగా జీవిస్తే, దేవునికి విరోధంగా పనులు చేస్తే ఆయనకు మనం నచ్చం. ఎందుకంటే ఇష్టంగా జీవించాలి, ఇష్టంగా జీవించాలి, కష్టంగా జీవించవద్దు. దేవుని దృష్టిలో మనం ఏం చేయొద్దు? కష్టంగా జీవించవద్దు, ఇష్టపూర్వకంగా జీవించాలి. కొంతమంది కష్టంగా ప్రార్థన చేయాలన్నా కష్టమే, ఉపవాసం ఉండాలన్నా కష్టమే, భయము భక్తి కలిగి జీవించాలన్నా కష్టమే. ఇష్టపూర్వకంగా చేయాలి కానీ కష్టంగా మనం ఏ పనులు
చేయొద్దు. యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఆయన బ్రతకలే కానీ ఏం చేశాడు? ఆయన ఇష్టపూర్వకంగా ఏ పనైనా జరిగింది. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు ఒక దగ్గర వాక్యంలో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటే తండ్రి చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాడంటే ఇష్టం కాబట్టి. తండ్రి అంటే ఇష్టం కాబట్టి. మనము కూడా దేవుణ్ణి ఇష్టపడాలి. మనం కొంతమంది ఏం చేస్తారంటే కష్టంగా యేసయ్యను ప్రేమిస్తారు, కష్టంగా యేసయ్యను ఆరాధిస్తారు. ప్రార్థన చేయాలన్నా ఉపవాసం ఉండాలన్నా ఇంతగానో ఉపవాసం ఉండాలా అని లోకాశలు హృదయంలో పెట్టుకొని, లోక తలంపులు హృదయంలో పెట్టుకొని అన్నీ ఏం చేస్తారంటే దేవునికి చెందవలసిన స్తుతులు కానీ మహిమ కానీ ఆయనకు చెల్లించకుండా లోకాన్నే పెట్టుకొని దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన హృదయాలలో నివాసం చేయాలని చూస్తున్నాడు. ఆయన మన తలంపుల్లో ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఎటు నడిచినా కూడా దేవుడిని గుర్తుకు రావాలి, లోకం కాదు. దేవుడు ఒక్కడ మాత్రమే నీకు గుర్తుకు రావాలి. ఎప్పుడైతే దేవుడు నీకు గుర్తుకు వస్తాడో అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఈ లోకంలో సాతానుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఇష్టమైన తలంపులు, ఇష్టమైన ఆలోచనలు నీ ముందుకు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే నేను వాడుకొని నరకానికి తీసుకుపోదామని చూస్తున్నాడు. వాని ఇష్టాలు మనం నెరవేర్చవద్దు, కానీ దేవుని యొక్క ఇష్టాలను మనం నెరవేర్చాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే తండ్రిని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకం మనది కాదు. ఈ లోకం మన రాజ్యం ఏంటిది? పరలోకం. ఆ పరలోకంలో నుంచి మన ఆత్మ వచ్చింది కాబట్టి మన ఈ భూమి మీద ఉండి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. మరి నోవహు కాలములో కూడా జలప్రలయము వస్తుంది. మీ మనసులను మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోమని చెప్పినా కూడా అక్కడ అనేకులు దేవుని మాట వినలే, నోవహు యొక్క మాటలను వినలే. ఈ రోజుల్లో కూడా దేవుని ద్వారా అక్కడ వస్తుంది, మీ హృదయాలు మార్చుకోండి, మీ తలంపులను మార్చుకోండి అన్నా కూడా ఎవరు వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిదంట? నేత్రాశే, శరీరాశే, జీవపుడంబం. వీటిని మనం ప్రేమించకూడదు. ప్రభువును మాత్రమే మనం ప్రేమించాలి, ప్రభువును మాత్రమే ఆరాధించాలి, ప్రభుని ఒక్కరిని మనం స్తుతించాలి. హల్లెలూయా. అయితే నోవహు కాలములో నోవహు ఎన్నోసార్లు సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంట? 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నా కూడా వాళ్ళ మనసులు మారలే, వాళ్ళ తలంపులు మారలే. ఎవరు తలంపులు మారలేదు? దేవుని కుమారులు, నరుల కుమార్తెల్లో వాళ్ళ హృదయాలు మార్చబడలే. ఎందుకంటే వాళ్ళను రక్షించడానికి దేవుడు చూశాడు, కానీ వాళ్ళు మాత్రం వినలేదు, వాళ్ళ తలుపులు మార్చబడలే. ఎందుకంటే ఈ అంత దినాలలో కూడా అనేకులు ఏం చేస్తున్నారంటే దేవుని మాట వినకుండా దేవుని యొక్క ఆలోచనలు పక్కకు పెట్టేసి ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా ఆరంభిస్తున్నారు. ఎందుకంటే నోవహు ఒక్కడే దేవుని యందు కృపను పొందుకున్నాడు. ఎవరైతే దేవుని యందు కృపను పొందుకుంటారో, ఆయన దృష్టి యందు ఎవరైతే కృపను పొందుకుంటారో వాళ్ళు ఆశ్రయించబడతారు, వాళ్ళ ఆత్మలకు కంచె వేస్తాడు దేవుడు. మరి నువ్వు యోబును కూడా చూసుకున్నప్పుడు ఆ యోబు జీవితంలో కూడా దేవుని యొక్క కంచె ఉంది. దేవుని యొక్క కంచె యోబు చుట్టూ ఉన్నది కాబట్టి అతను యోబుకి ఏం కాలే, యోబుకు ఏం కాలే. సాతానుడు ఎన్నోసార్లు ఆయన చంపుదామని చూశాడు యోబును ఎన్నోసార్లు సాతానుడు అపవాది ఎన్నోసార్లు చంపుదామని చూశాడు. ఆయన మరణింపజేసేయాలని సాతానుడు చూశాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే అతని శరీరాన్ని ఏమన్నా చేసుకోగానే అతని ప్రాణాన్ని నువ్వు ముట్టకూడదని అన్నాడు. అంటే ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఒక ప్రాణము పోయాలన్నా దేవుని చేతిలోనే, ఒక ప్రాణం తీయాలన్నా కూడా దేవుని చేతిలో, అపవాది చేతిలో లేదు. వాడు రోగాలు పెడతాడు, వ్యాధులు పెడతాడు, భయపెట్టిస్తాడు, ఎన్నో విధాలుగా చేస్తాడు. కానీ మన ఆత్మను వాడు ముట్టలేడు, మన ఆత్మలను వాడు టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే మన ఆత్మల చుట్టూ ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడే.
వాక్యం సెలవిస్తుంది, మన ఆత్మల కాపరి ఎవరు? యేసయ్యనే. మన ఆత్మల కాపరి ఎవరు? యేసయ్యనే. మరి నోహకు జీవితం చూసినప్పుడు అతని ఆత్మను కాపాడాడు, అతని కుటుంబాన్ని కాపాడాడు. హల్లెలూయా. ఆ విధంగా ఆ కుటుంబం అంతా రక్షించబడ్డది, దేవునికి మహిమ చెల్లించింది. కాబట్టి ఆ కుటుంబం అంతా ఏమైపోయింది? రక్షించబడి ఆ కుటుంబం ద్వారానే జనాలు వచ్చారు. అంతకుముందు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అందరినీ, జలప్రలయంలో అందరినీ నాశనం చేసిండు. తర్వాత నోవా కుటుంబం ద్వారా, వాళ్ళ 3 కుమారుల ద్వారానే ఈ ప్రపంచం వచ్చింది. కాబట్టి ఆయనను మనం మహిమపరిచేవారుగా ఉండాలి. ఈ కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చి, నోహ కాలంలో నుంచి ఈ కుటుంబం అంతా, ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఈ ప్రపంచం అన్ని దేశాలు వ్యాపించాయి నోహ కుటుంబం ద్వారా. 3 కుమారులు, షేమ్, హామ్, యాపెత్. హల్లెలూయా. ఈ 3 కుటుంబాల ద్వారానే ప్రపంచమంతా పుట్టుకొచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరిచేవారుగా మనము ఉండాలి. ఎందుకంటే నోహ ఒక్కడే, అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. అందరూ ఆ జలప్రలయంలో అందరూ చనిపోయారు. ఎందుకంటే రెండో రాకడలో యేసు ప్రభు వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారో, దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళ ఆత్మలు మాత్రమే పరలోకానికి చేరుతాయి. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన తలంపులను సరి చేసుకుందాం. ఈ లోకం మన శాశ్వతమైనది కాదు, ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో ఉన్నవాడు వాడు అపవాది. వాడు నానా రకాలుగా ఆట ఆడిస్తాడు, నానా రకాలుగా మనం పాపంలో పడేపిద్దామని వాడు చూస్తాడు. కానీ వాడి మాటలు మనము పట్టించుకోవడానికి వీలేదు. మనకు ఎవరు కావాలంటే యేసయ్య కావాలి. మనకు ఈ లోక ఆశలు, లోక తలంపులు మనకు అవసరం లేదు. మన దగ్గర ఏది ఆశిస్తున్నాడు అంటే దేవుడు పరిశుద్ధతను మాత్రమే ఆశిస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. మన దగ్గర ఏది కోరుకుంటున్నా, వెండి బంగారం, మన ఆస్తులు కాదు ఆయనకు ముఖ్యం. మన హృదయమే ఆయనకు ముఖ్యం, మన ఆలోచనలు ఆయనకు ముఖ్యం. ఎందుకంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటే, మన తలంపులు సరిగ్గా ఉంటే, మన జీవితం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే నోహవుని దృష్టించాడు. కాబట్టి ఆ నోహవుని దృష్టించాడు కాబట్టి అతని హృదయాన్ని చూసిండు దేవుడు. అక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు ఉంటే వాళ్ళ తలంపులు, వారి ఆలోచనలు, వాళ్ళ హృదయం అంతా చెడిపోయింది ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండంలో 6వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది. వాళ్ళ ఊహ, నరుల కుమార్తెలు, దేవుని కుమారులు, వీళ్ళంతా వాళ్ళ ఊహ అంతా చెడిపోయిందంట. ఎట్లా చెడిపోయింది? దేవుడు చెడగొట్టలే, వాళ్ళు చెడగొట్టుకున్నారు. దేవుడు ఈ భూమి మీద మనల్ని నీతిగా బ్రతకడానికి, నీతిగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనల్ని పాపంలో పడేపించి మనల్ని నరకానికి తీసుకుపోయే దేవుడు కాదు. ఎందుకంటే మనల్ని నరకానికి తీసుకుపోయాడు ఉంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రాణాన్ని పెట్టే దేవుడు కాదు. మన మీద ప్రేమ ఉన్నది, మన మీద జాలు ఉన్నది, మన మీద కనికరం ఉన్నది. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచి 2 చేతులు చాపి ఏం చేస్తున్నాడో నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డలారా నా దగ్గరికి రాండి, కుమారులారా నా దగ్గరికి రాండి, మీ కొరకు 2 చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను అని దేవుడు తన 2 హస్తాలు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఈ క్షణమే నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని మార్చుకో, నీ తలంపులను మార్చుకో. ఒకవేళ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావేమో, తీసుకోలేదేమో, నువ్వు తీసుకోకపోయినా దేవుని కొరకు నువ్వు జీవించాలి. నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి, నీ ఆలోచనలను కాపాడుకోవాలి, నీ తలంపులను కాపాడుకోవాలి. ఎందుకంటే నోహవు ఏం చేశాడంటే అతని తలంపులను కాపాడుకున్నాడు, ఆయన ఆలోచనలు కాపాడుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబము రక్షించబడ్డది. కానీ అక్కడ అనేకులు ఉన్నారు, దేవుని కుమారులు, నరుల కుమారులు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆత్మను కాపాడుకోలేకపోయారు, వాళ్ళ జీవితాలను కాపాడుకోలేకపోయారు. ఈ అంత దినాలలో అనేకులు దేవుణ్ణి మర్చిపోతారని వాక్యం సెలవిస్తూ మనం మరవకుండా దేవుని మహిమపరచాలి.
మనం మరవకుండా దేవుని కీర్తించాలి, మరవకుండా ఆయనకు ప్రార్థన చేయాలి, మరవకుండా ప్రతి క్షణము దేవుడు తలుపు తట్టుతున్నాడు అంట. నీ హృదయం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? యేసయ్య తలుపు తడుతున్నాడు, నా స్వరం ఎవరైతే తీస్తారో నేను వారి హృదయంలో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ హృదయంలో దేవుడు ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయం ఖాళీ ఉండాలి. అంటే దేవుడు నివాసించడానికి నీ హృదయం ఖాళీ చేసుకోవాలి, నీ ఆలోచనలను ఖాళీ చేసుకోవాలి, నీ తలంపులు కూడా యేసయ్య ఉండాలి, నీ జీవితంలో కూడా యేసయ్యనే ఉండాలి. ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం హల్లెలూయా మనం పరిశుద్ధపరచబడదాం. ఈ వాక్యాన్ని అర్థం, ఈ వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్. హల్లెలూయా.